రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ రోజు ఆర్డీఓ సూరజ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోరంకు కావాల్సిన 31 మంది సభ్యులకు గాను బీజేపీకి చెందిన 19 మంది, కాంగ్రెస్ పార్టీకి చెందిన 7 మంది కార్పొరేటర్లు మాత్రమే హాజరయ్యారు. 5 సభ్యులు గైర్హాజరు కావడంతో అవిశ్వాసం వీగిపోయిందని ఆర్డీఓ ప్రకటించారు. డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో తిరిగి ఆయనే డిప్యూటీ మేయర్గా కొనసాగనున్నారు. కలెక్టర్ గారు అవన్నీ పరిశీలన చేసి వారి సంతకాలు కూడా ధృవీకరించుకొని బాంబుతో నోటీసు జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది. 19వ తారీఖు నాడు 11 మీర్పేట్ మున్సిపల్ కార్యాలయంలో మీటింగ్ ఏర్పాటు చేస్తాము. అందరూ కూడా సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. మార్నింగ్ 11 స్టార్ట్ అయింది, కానీ 11:30 వరకు కూడా ఒక అరగంట వెయిట్ చేస్తూ రాలేదు. మళ్ళీ 12 మీటింగ్ మళ్ళీ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేశాము. రూల్ ప్రకారమే చేస్తాం. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చాం. ఈ హాఫ్ అన్ అవర్ టైంలో మొత్తం 31 మంది మనకు 230 సభ్యులు రావాల్సింది. 46 సభ్యులలో 230 అంటే 31 ఉండాలి. కానీ కేవలం 26 మంది మాత్రమే హాజరైంది. కాబట్టి వారు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానము పెట్టారో అది వీగిపోవడం జరిగింది. దీనికి సంబంధించిన అటెండెన్స్ షీట్స్, తర్వాత తీర్మానాలు, గైడ్ లైన్స్ అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాం. అక్కడ నుంచి డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వెళ్ళి పంపడం